నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో అసలు ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు అఫీషియల్‌గా చూపిస్తున్నదేంటి? బట్ రియాలిటీ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం మెంటర్‌షిప్ కూడా రిలీజ్ చేసాము టీజీ ఎఫ్సెట్ కౌన్సెలింగ్‌కి. మీకు కంప్లీట్ చాయిస్ ఫిల్లింగ్ కానివ్వండి, నెక్స్ట్ మీ డౌట్స్ కానివ్వండి, ఏమున్నా సరే మీ కాలేజ్ వెళ్ళేంత వరకు మనము చూస్తాము. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తున్నాను. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను ఫస్ట్ ఏం చేశానంటే, మనకి ఏదైనా సరే ప్లేస్‌మెంట్ డేటా కావాలి అంటే, మనం ఏదో ఎక్కడో చూసింది అలా కాదు. డైరెక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చిందే మనకి ప్రూఫ్ కింద చెప్పగలగాలి. రిమైనింగ్ ఏది తీసుకున్నా సరే అది అన్‌అఫీషియల్‌గానే అవుతుంది. దానికి ట్రస్ట్ చేయలేము దాన్ని. సో, అలాగే నేను కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళాను. అఫీషియల్ వెబ్‌సైట్ హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము గోకరాజు రంగరాజు కాలేజ్‌లోని ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? రియాలిటీ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు గనక కౌన్సెలింగ్ సపోర్ట్ కావాలి అనుకుంటే మన దగ్గర టీజీఎఫ్ సెట్ కౌన్సెలింగ్‌కి మెంటర్‌షిప్ ఉంటుంది. 2000 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు మేమే చాయిస్ ఫిల్లింగ్ చేస్తాము. నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ అనేది ఇస్తాను. మీరు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు మన సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా గైస్, ఈ గోకరాజు రంగరాజు కాలేజ్ స్టూడెంట్ తోటి నేను లైవ్ టాక్ కూడా చేశాను. మన ఛానల్‌లో వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి ఎప్పుడైనా సరే కాలేజ్ ప్లేస్‌మెంట్స్ కావాలి అంటే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది కాలేజ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. రిమైనింగ్ మనం ఎక్కడ చూసినా సరే అవన్నీ రూమర్స్, అన్‌అఫీషియల్‌గానే ఉంటాయి. ట్రస్ట్ చేయలేము. సో, అలానే నేను కాలేజ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళాను. అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రొవైడ్ చేసిన దానికంటే ఫస్ట్ చేయందేంటనేది చెప్తాను. యావరేజ్ మీడియన్ గురించి ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు అనేది కూడా ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే, హైయెస్ట్ ప్యాకేజు 51 ఎల్‌పీ అని చెప్పేసి ఒక స్టూడెంట్‌కి మైక్రోసాఫ్ట్‌లో వచ్చింది 2026లో అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళది చూస్తే ఆ 50కి దగ్గరలో ఇంకెవరు కూడా లేరు. మిగతా వాళ్ళు ఒక ఇద్దరు 30 రేంజ్‌లో ఉన్నారు. ఇంకా రిమైనింగ్ ఓ 10 మెంబర్స్, అంటే కొంత వరకు ఓ 20 దగ్గరలో ఉన్నారు. ఇంక రిమైనింగ్ అంతా కూడా 10 బిలోనే ఉన్నారు. ఎక్కువ మంది 10 బిలోనే ఉన్నారు. సో, ఇలా వాళ్ళు ప్లేస్‌మెంట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 50 వచ్చింది అంటే ఒక్క స్టూడెంట్‌కే 50 వచ్చిందంటే దాని మీనింగు కాలేజ్ రోల్ కంటే స్టూడెంట్ రోలే ఎక్కువుంది అని చెప్పేసి, అంటే దాని అర్థం అది. సో, మీరు కూడా అర్థం చేసుకోవాలి. అసలిప్పుడు కాలేజ్‌ని డిసైడ్ చేయటానికి ఇంత ముందులాగా యావరేజ్‌ని చూస్తే రాంగ్ డెసిషన్ అవుతుంది మీది. ఇప్పుడు చూడాల్సింది యావరేజ్ కాదు, ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్. ఎందుకంటే ఫ్యూచర్ అనేది జాబ్ క్రైసిస్ ఉంటది. ఇప్పుడు కూడా ఉంది ఆల్రెడీ. దాన్ని బేస్ చేసుకొని మనం ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ చూడాలి. ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత ప్లేస్‌మెంట్ తోటి ప్లేస్ అయ్యావు అనేది ఉండదు. ప్లేస్ అయ్యావా లేదా అనే క్వెషన్ అనేది వస్తుంది. ఇప్పుడేంటంటే ఎంత ప్యాకేజ్ వచ్చింది అన్న క్వెషన్ వస్తది. బట్ అప్పుడు ప్లేస్ అయ్యావా లేదా అన్న క్వెషన్ అనేది వస్తుంది. సో, దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. ట్రెండ్ మారుతుంది. సో, ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్‌ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ వీళ్ళ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్‌ని కన్సిడర్ చేద్దాము అంటే వీళ్ళు అసలు ఎంతమంది ప్లేస్ అయ్యారనేది డేటా అయితే ఇవ్వలేదు. యాక్చువల్‌గా 2022లో ఇంటేక్, అంటే ఇప్పుడు పాస్ ఔట్ అయిన వాళ్ళది 1290 స్టూడెంట్స్ కంప్లీట్ బీటెక్‌కి. ఇప్పుడు ఈ 1290లో ఎంతమంది ప్లేస్ అయ్యారనేది అయితే లేదు. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1255 జాబ్ ఆఫర్స్ వచ్చాయని చెప్తున్నారు. 1255 జాబ్ ఆఫర్స్ అంటే ఒక స్టూడెంట్ 4 కంపెనీలకి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఆ 4 కంపెనీలు జాబ్ ఆఫర్స్ ఇస్తాయి. సో, అలా ఒక స్టూడెంట్ 4 జాబ్ ఆఫర్‌లు, ఇంకో స్టూడెంట్ 3 అవ్వచ్చు, ఇంకో స్టూడెంట్ 2, ఇంకో స్టూడెంట్ 5 అవ్వచ్చు. ఇలా అందరిది కలుపుకొని ఒక స్టూడెంట్‌ది 4, ఇంకో స్టూడెంట్‌ది 5, ఇద్దరిది కలిపితే 9 జాబ్ ఆఫర్స్ ఇలా కలుపుకొని కౌంట్ ఇస్తున్నారు. కానీ అఫీషియల్‌గా ఎంతమందికి ఒక స్టూడెంటు ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఎంత ప్లేస్ అయ్యాడు అనేదైతే ఇవ్వట్లేదు. సో, మీరు జాబ్ ఆఫర్స్ అంటే అంతమంది ప్లేస్ అయ్యారు అనుకోవద్దు. ఒక స్టూడెంట్‌కి ఒక్కొక్క జాబ్ ఆఫర్ కంటే ఎక్కువ ఉంటాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ.
సో ప్లేస్మెంట్ పర్సంటేజ్ ప్రకారంగా వీళ్ళైతే ఏమి ఇవ్వలేదు, యావరేజ్ కూడా ఏమి ఇవ్వలేదు. సో ఓవరాల్గా ప్లేస్మెంట్స్ గురించి ఇది రియాలిటీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను చెప్తున్న ఈ డేటా అంతా కూడా నేనేదో క్రియేట్ చేసి నేనేదో చెప్తుంది కాదు, ప్యూర్లీ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చిన డేటానే ఇది, దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.